హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ మై ఛానల్ మీ సీజే. ఈరోజు మా ఆర్మీ క్వార్టర్స్లో మేమైతే వట పౌర్ణమి పండుగ అయితే జరుపుకున్నాం. మేము అందరం కలిసి టెంపుల్కి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం. ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈరోజు అయితే వివాహిత మహిళలు వటవృక్షానికి పూజించి తమ భర్తల దీర్ఘాయుష్, ఆరోగ్య సుఖ సంతోషాల కోసం ప్రార్థిస్తారంట. ఈ పండుగ గురించి అయితే నాకైతే పెద్దగా ఐడియా లేదు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఈ పండుగకు సావిత్రి సత్యవాన్ కథ ఎంతో ప్రసిద్ధి అంట. సావిత్రి తన భక్తి, ధైర్యం, తెలివితేటలతో యమధర్మరాజు వద్ద నుంచి తమ భర్త ప్రాణాలను తిరిగి పొందిన పురాణాలను చెబుతాయి. అందుకే వటవృక్షాన్ని దీర్ఘాయుషు, స్థిరత్వానికి ప్రతీకంగా భావించి పూజిస్తారు. ఈ రోజైతే యాక్చువల్లీ నాకైతే ఈ రోజు ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు. కనుక నేను మా క్వార్టర్లో ఉన్న వాళ్ళతో అయితే నేను ఈ పండుగ గురించి ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకుందామని వాళ్ళతో అయితే నేను ఈ పండుగ జరుపుకుందామని టెంపుల్కి అయితే వెళ్ళాను. ముఖ్యంగా అందరికీ వట పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ పండుగ మనకు భక్తి, ప్రేమ, నమ్మకం, కుటుంబ విలువలను గుర్తు తెస్తుంది. మన సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటి వెనుక ఉన్న సందేశాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లడంలో మన బాధ్యత అని నాకు ఈరోజైతే చాలా బాగా తెలుసుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా మన సైడ్ అయితే ఎప్పుడు నేను చేయలేదు, చూడలేదు కూడా. అందుకోసమని ఈరోజైతే నేను తెలుసుకున్నాను. వాళ్ళతో పాటు వెళ్ళాను. నాకైతే ఏం తెలియదు, బట్ అన్నీ కూడా నాకు వాళ్ళు చెప్పారు ఎలా చేయాలి ఏంటి అనేది. ఇంకా ఇక్కడైతే దేవుడికి ప్రసాదం అంతా సమర్పించారు. ఇంకా ఏంటంటే పాలు, రైసు, చిన్ని అంటే పంచదార, వాటరు, ఇంకా హారతి. ఇంకా దేవుడికి పెద్దగా ఏమీ ఎక్కువ పలహారాలు అవేం కాదు. జస్ట్ చిన్న చిన్న మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే పూజ అయితే చేసాము. ఇంకా ఇప్పుడైతే ఈ చెట్టుకి దారం అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు తెలీదు. ఇది నాకు చెప్పింది ఎలా చేయాలి ఏంటి అనేది. తనతో పాటు నాకు ఎలా చేయాలి అనేది చూపించింది. చేయమని చెప్తే నేను తన వెనకాల ఉండి చేశాను. నాకైతే తెలీదు, ఇదే ఫస్ట్ టైము. మొత్తానికి నేనైతే చాలా హ్యాపీ. ఇలా ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరం కలిసి అందరం కలిసి ఇలా క్వార్టర్లో ఇలా పూజ చేయడానికి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే నాకు ఇలాంటివన్నీ తెలియదు. ఎందుకంటే మన సైడ్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు, బట్ నేనైతే ఎప్పుడు చేయలేదు. అందుకోసమని ఈరోజైతే నేను చాలా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నేను ఈ పూజ చేసినందుకు చాలా హ్యాపీగా, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆ తాడుకి ఆల్రెడీ మనం చెట్టుకి చుట్టాం కదా, దానికి నల్ల పూసలు లాంటివి చిన్న దారాన్ని కూర్చి అక్కడైతే కడుతున్నారు. అవి కట్టిన తర్వాత మళ్ళీ మనం దేవుడికి మొక్కున్న తర్వాత అవి తీసుకుని అవి అన్నమాట ఏం చేస్తున్నారంటే ఒకరి నుంచి ఒకరికి అనమాట అది మళ్ళీ కట్టుతున్నారనమాట. చూడండి ఒకసారి. ఇంక ఇక్కడైతే మరి మన స్టైల్లో మనం పూజ చేస్తాం. మనం తీసుకెళ్ళినవన్నీ నేనైతే నాకు వచ్చినట్టుగా నేను పూజ చేస్తాను. నాకు వచ్చింది కూడా వాళ్ళకి చెప్పేసాను. వాళ్ళు నేను కలిపి మన పూజలు కూడా చేసేసాను. తర్వాత వాళ్ళ పూజలు కూడా నేను చేశాను. ఇంక ఇక్కడికి వచ్చి చెట్టుకి కట్టినవి అయితే తీసుకున్నాము. ఇంకా చెట్టుకి కట్టిన తీసుకున్నాక ఒకరికి ఒకరు కట్టుకున్నారనమాట. అది ఎలా అంటే మనకి మంగళసూత్రాలు ఉంటాయి కదా, దానికి అవి తీసుకొచ్చి మనం కట్టుకోవాలంట. అది తీసుకొచ్చి ఒకరికొకరు మంగళసూత్రానికి కట్టుకున్నారనమాట. ఇంకా ఇగోండి ఇలా కట్టుకోవాలంట. నాకు కూడా తెలీదు, వాళ్ళు చెప్తేనే తెలిసింది. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.